देवेन सवित्रा सजो वरुषसेन्द्रवत्या जुषानो अग्निर्वेतु स्वाहा। ओं भूरग्नये प्राणाय स्वाहा। ఇదమగ్నివాయువాన్ని మరి వాళ్ళు ఆలోచించేందుకు కొంత సమయం పట్టేది. ఆ తర్వాత మళ్ళీ వారు ఏం చెప్పాలి ఏమిటని వేదవ్యాస మహర్షి గారు కూడా మళ్ళీ ఆలోచించుకొని చెబుతూ ఉండేవారు. అట్లాగా మహాభారతం మొత్తంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే అష్టవు 8800 శ్లోకాలు ఉంటాయి. కఠినమైనటువంటి శ్లోకాలు మధ్య మధ్యలో వాటిని చెప్పి తర్వాత వ్యాస మహర్షి గారు భారత కథ వినిపించడం అనేది జరిగింది. ఆ విధంగా రాశారు. తర్వాత రాసేటప్పుడు కూడా మరి వారు ఎలాగ రాశారంటే మధ్యలో మాట్లాడలేదు, ఏమీ మాట్లాడకుండా మౌనంగా వారు చెప్పేదంతా కూడా వింటూ రాస్తూ ఉన్నారు. అట్లాగా చెప్పేటప్పుడు వీరు కూడా మరి లోకానికి అంతా కూడా ఉపకారం జరగాలని చెప్పినారు. తర్వాత స్వామివారికి ఉన్నటువంటి పేర్లలో ఒక పేరు ఏమిటంటే ఏకదంత అని ఒక పేరు ఉంటుంది స్వామివారికి. ఏకదంత అంటే ఒకే దంతం. మనకి ఎన్ని దంతాలు చెప్పండి? 32 దంతాలు. కానీ స్వామివారికి ఎన్ని దంతాలంటే ఒకే దంతం. మధ్యన ఒక చోట ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతుంది. మాట పెరిగింది, వాక్ వివాదం జరిగింది. వెంటనే ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే ఇంకొక వ్యక్తిని ఉద్దేశించి, ఏం బాబు నేను విధంగా మాట్లాడుతున్నావు, నేను ఒక్కసారి లాగి చంపమైన కొట్టానంటే 64 పనులు ఊడిపోతాయి అని చెప్పాడంట. అదేంటయ్యా బాబు 32 పనులే ఉంటాయి కదా, 64 అంటున్నావు ఏంటని మధ్యలో ఇంకొక ఆయన వెంటనే వచ్చి, నేను సైన్స్ స్టూడెంట్ని, అనాటమీ ఎప్పుడు కూడా తప్పు చెప్పదు, నువ్వు 64 పనులు అంటున్నావు ఏంటి అని ఆయన వచ్చి అడిగాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నేను చెప్పేటప్పుడు మధ్యలో నీలాంటి వాడు ఎవడు వస్తాడయా, నేను చెప్పింది ఏంటంటే ఆయన 32 నీవు 32 వెరసి ఎంత అంటే 64 అని చెప్పాను, మధ్యలో ఎందుకు తల దూరుస్తున్నావు అని ఆయన చెప్పాడంట. కాబట్టి మనకి ఎన్ని దంతాలంటే 32 దంతాలు. మరి వారికి ఎన్ని దంతాలు అంటే ఒకటే దంతం, ఏకదంత అని చెప్తారు. ఏకదంత అంటే మరి ఏనుగును చూస్తే 2 వైపు దంతాలు ఉంటాయి కదా, మరి వీరు ఏకదంతుడు ఎలాగైనారు అంటే మహాభారత రచన చేసేందుకు తన యొక్క దంతాన్ని ఘంటంగా ఉపయోగించి మనకంతా కూడా ఈ జగత్తుకి మహత్తరమైనటువంటి గ్రంథాలు అందించారు. అప్పటి నుంచి స్వామివారు ఏకదంతుడిగా పిలువబడినాడు. కాబట్టి ఈ విధంగా స్వామివారు మరి గ్రంథాలు అందించడం కానీ, మీరు ఏ లక్ష్యాన్నైనా సిద్ధింపజేసుకోవాలన్నా ఏది చేయాలన్నా కూడా నన్ను ఆరాధించండి, నా యొక్క ఆరాధన ద్వారా మీరు అన్నింటినీ కూడా పొందగలుగుతారని చేశారు. అట్లాగే మనకి భగవద్గీత కూడా చెప్పారు. భగవద్గీతలో కూడా యజ్ఞం చేసుకున్నాం. ఈ యజ్ఞంలో ఏమిటి అంటే యజ్ఞయాగాది కర్మలు కూడా ఎందుకు చేయాలి మనం అంటే, భగవంతుడు ఎక్కడున్నాడు, ఆయన యొక్క నివాస స్థానం వైకుంఠమా, కైలాసమా, సత్యలోకమా, భూలోకమా, ఎక్కడ ఉంటాడంటే రోజు ప్రతి క్షణం కూడా నేను ఎక్కడ ఉంటాను, నా నివాస స్థానం కేర్ ఆఫ్ పర్పస్ ఏమిటి అంటే భగవద్గీత అది ఏమిటి అంటే నేను ఎక్కడ ఉంటానంటే నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అర్జున నేను ఎక్కడ ఉంటాను? నిత్యం అంటే యజ్ఞే ప్రతిష్ఠితం, యజ్ఞం యందు అంతటా ఉంటాను నేను అని పరమాత్మ మనకి తెలియజేయడం జరిగింది. యజ్ఞం ఎందే ఉంటాను ఎప్పుడు కూడా. మీరు యజ్ఞయాగాది కర్మలు చేస్తుంటే నన్ను మీరు ఆరాధించినట్లే అవుతుంది అని మరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. అటువంటి చక్కని యజ్ఞ కర్మను కూడా మీరు నిర్వహించారు. కానీ ఒక ప్రవచనము, ఒక హనుమాన్ చాలీసా పారాయణం, గీతా పారాయణం, యజ్ఞ కార్యక్రమం ఇట్లాంటివి చేయాలనేటటువంటి సత్సంకల్పం మాత్రం చాలా అరుదుగా కలుగుతుంది. మరి అట్లాగా మీరు ఈ బనంపేట వెంకటాద్రి నివాస్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా చక్కగా మీరు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. మీ అందరికీ కూడా మరి విశేషంగా విఘ్నేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన ముందు తరాల వాళ్ళకి మనం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తెలియపరిచిన వాళ్ళం అవుతాం. మనం ఏమీ చేయకుండా ఊరికే కూర్చుంటే వాళ్ళకి ఏది కూడా తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు గణపతిని పెట్టి హారతి ఇవ్వడం, పూజించడం, నమస్కారం చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటే మన వెనక మన మనవడు, చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా అనుసరిస్తూ ఓహో ఇది మన సాంప్రదాయం, ఇది మన పద్ధతి, ఇట్లాగా దండం పెట్టాలి, ఇట్లాగా చేయాలని వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. మనం చేయడం అనేది ఎందుకు విఘ్నేశ్వరుడు. మరి విఘ్నేశ్వర స్వామి పూజ చేయాలంటే విఘ్న भक्त कहाए
रामचंद्र के जय पवन सुत हनुमान के जय దేవ సవిత తులిదాని పరాధ్వ యద్భద్రందన్న ఇప్పుడు పూర్ణాహుతి కర్రటి పూట కట్టి మీకు అందించడం జరిగిందండి హోమద్రవ్యాలు పెట్టి పూర్ణ శ్రీ గురవే నమః దేవాయ నమః యోగమాయ నమః జ్ఞానఘనాయ నమః దేవాయ నమః పంచకోశ